ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే బ్రహ్మ నేనే అంత, నేనే బ్రహ్మ నేనే అంత. నేనే ఉన్నది ఉన్నది నేనే, నేనే ఉన్నది ఉన్నది నేనే. అమ్మా అమ్మా బ్రహ్మ అమ్మా, అమ్మా అమ్మా బ్రహ్మ అమ్మా, అమ్మా అమ్మా బ్రహ్మ అమ్మా, అమ్మా అమ్మా బ్రహ్మ అమ్మా, అమ్మా అమ్మా బ్రహ్మ అమ్మా. కాళిక పాలిని మా, కరుణా సాగరి మా, రాజరాజేశ్వరి మా, రాజరాజేశ్వరి మా, రాజప్రదాయిని మా, రాజప్రదాయిని మా. దుర్గే 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 దుర్గతి నాశిని, అంబ దుర్గే దుర్గతి నాశిని, కాళిక పాలిని మా, కరుణా సాగరి మా, రాజరాజేశ్వరి మా, రాజప్రదాయిని మా, రాజప్రదాయిని మా. బ్రహ్మార్పణం బ్రహ్మార్పణం. ఈ బ్రహ్మోత్సవాల్లో 6వ రోజు నవరాత్రులు అంటే ఈసారి దశరాత్రులు. ఈవేళ 6వ అవతారం అమ్మది లలితా పరమేశ్వరి, లలితా ప్రభట్టారు గారు, లలితా త్రిపుర సుందరి, లలితమ్మ బంగారు తల్లిది. చాలా అద్భుతమైన విషయం. అమ్మ గురించి చెప్పాలంటే ఎన్ని మాటలంటే చాలు. అమ్మ అమ్మే కదా. సహస్రం మొదలవుతుంది శ్రీమాతతో. లలిత అనే మాటలో అర్థం ఉంది. ఎంతో అమ్మ అంటేనే లలితం. తల్లి అంటే తా లీ లావుతో వస్తుంది తల్లి. తల్లి అంటే ఆ ఒత్తుతోడు కొంచెం కొంచెం కష్టమవుతుందేమో కూడా అమ్మ పేరే లలితగా మార్చుకుందేమో అనిపిస్తుంది నా మనసుకైతే. నేను చూసినప్పుడు ఏదైనా కొంచెం వివరంగా చూస్తాను. ఏదైనా చదవాలన్నా ఏంటి ఎందుకు రాశారు ఇది అని. ఏ మహానుభావుడుగా తోచింది. తల్లి అంటే కూడా తల్లి అనగానే కొంచెం శబ్దం కఠినంగా ఉందేమో, అసలు ఇంకా లలితంగా ఉండాలని లలిత అని పెట్టాడు. ఆ పేరు అనిపిస్తుంది. అమ్మ గొప్పతనం అది. అసలు అమ్మ అమ్మే. నేను చెప్పాను కదా, శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరితో స్టార్ట్ అవుతుంది. శ్రీమాత సిరినిచ్చే తల్లి. ఏ సిరైనా అవ్వచ్చు. అది పుత్రులు అవ్వచ్చు, ధనం అవ్వచ్చు, సంపద అవ్వచ్చు, విజయం అవ్వచ్చు, కరుణ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. శ్రీ మాత తల్లే గొప్పది. ఇంకా సిరిలిచ్చే తల్లి ఇంకా గొప్పది. అందులో శ్రీమాతతో మొదలుపెట్టారు. అసలు ఆ సహస్రం చూస్తేనే నాకు ఒక విశేషం వచ్చేసింది. ఆ మంత్రాలతో చూస్తే మీకు 182 శ్లోకాలు ఉన్నాయి. 182 ఎప్పుడైనా మీరు చూసారు అంకి. ప్రతిదీ పరమార్థమే. అమ్మ మాట్లాడే మాట ఎలా ఉంటుందో ఒక మాటకు ఒక పేజీ అర్థం వస్తుంది. అమ్మ మాట్లాడితే అలాగా
లలితా శాస్త్రం చదువుతుంటే అది చెప్పుకోవాల్సింది అసలు చాలా గొప్ప విషయాలు. 182 శ్లోకాలు ఉంటాయి. ఏది లలితా సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య అనే ముందు చూస్తే మీరు 183 182.5 182 చాలు వస్తుంది. మనకి 365 రోజులు, అందులో 182.5 పగలు జ్ఞానానికి కారణం. జ్ఞాన ప్రధానం అంటే పగలే అన్ని మంచి పనులు చేస్తాం మనం. రాత్రి అంతా అంటే చేయకపోవచ్చు కానీ చెడ్డ పనులు చేసేవాళ్ళు ఎక్కువ. అందులో అమ్మ జ్ఞానప్రదాయం కదా. అందులో ఎవరో తెలివితేటలు ప్రదర్శించారో మరి నా మనసుకు అనిపించింది తెలియదు కానీ 182.5 శ్లోకాలు ఉన్నాయి. అంటే జ్ఞానాన్ని ఇచ్చే తల్లిని, పగటికి సంబంధించిన తల్లిని అమ్మ. అని ఒక్కొక్క మాట తీసుకుంటే శ్రీమాత అంటేనే అర్థమైంది. శ్రీ మహారాజ్ఞి మామూలుగా రాణి కాదు. రాణి ఇది ఒక దేశానికి రాణి, ఈవిడ భువనభాండాలు బ్రహ్మాండానికి మహారాణి. కాబట్టి శ్రీ మహారాజ్ఞి. ఎటువంటి సింహాసనం? శ్రీమత్ సింహాసనేశ్వరి. ధర్మం అనే సింహాసనం పరిపాలిస్తున్నాడు కూర్చొని. ఇలా చెప్పుకున్నప్పుడు లలితా సహస్రం అదొక 1000 రోజులు అవుతుంది. కాబట్టి అమ్మ గురించి చెప్పుకోవాలంటే ఎంత అసలు అమ్మ అంటేనే గొప్ప విషయం. అది అసలు బిడ్డ పుట్టిన వెంటనే స్తన్యం ఇస్తుంది. అసలు ఎప్పటి నుంచి ఆ సృష్టి ఏంటో అర్థం కాదు. ఎప్పుడో స్త్రీమూర్తి అది అవకాశం ఉంటే వాడు ఏడవకుండా పక్కనే ఉండి పక్కన పాలు అందుకుంటాడు. అటువంటి స్త్రీమూర్తి తల్లి. అప్పటిదాకా స్తన్యం ఉండదు, పాలు ఉండవు, పాలు ఏర్పాటు చేశాడు. భూమికి పండే గుణం ఇచ్చాడు. మీరు ఏం పాతండి భూమిలో కుళ్ళిపోతుంది, విత్తనం పాతండి మొక్క వస్తుంది. అది సృష్టి. ఆలోచిస్తే ప్రతి క్షణం అంటే ఎనాలిటికల్గా మనం విశిదంగా ఆలోచిస్తే సైన్స్ వదిలేయండి. మనం ఒక్కసారి ఇది ఎక్కడున్నా మనం ఆలోచిస్తే భగవంతుడు ఉన్నాడా లేడా ఇలాంటి కొంత ఇప్పటికీ మీతో చర్చ ఉన్నాడా లేడా రకరకాలు నాకు మనసుకి అనిపించే విషయాలు మీతో కూడా పంచుకోవాలని. అటువంటి అమ్మ ఇల్లు ఇల్లాలన్నారు కదా, అమ్మ ఇల్లు ఎలా ఉంటుంది అని నాకు అనిపిస్తే మణిద్వీపవర్ణాన్ని మీరు రోజు చదువుతున్నారు. ఆ మణిద్వీపం గురించి చెప్పాలి. నవరాత్రుల్లో ఒకరోజు మణిద్వీపం గురించి చెప్పుకోవాలి. అమ్మ ఇంటి గురించి చెప్పుకుంటే అమ్మ ఆనందపడుతుంది. ఎవరైనా సరే మన ఇంటికి వచ్చినండి మీ ఇల్లు బాగుందండి అని అనుకోండి, మన ఆనందం చెప్పలేము. మీ ఏది బాగుందన్నా సంతోషం ఉండదు. మీ ఇల్లు బాగుందండి, చాలా భలే కట్టారు, ఇది ఏంటి డెకరేషన్ ఇంటీరియర్ అని, ఇలా బాగుంది, ఇది బాగా పెట్టారే, ఈ ఫోటో ఇక్కడ బ్రహ్మాండంగా పెట్టారు అన్నారనుకోండి, మన మనసు మురిసిపోతుంది. అలాగా ఆ మణిద్వీపం ఆవిడ కావాలని చేయించుకున్న మణిద్వీపం. ఈ మణిద్వీపం గురించి 4 ముక్కలు చెప్తే అమ్మ మురిసిపోతుంటాయి. అందులో సహస్రం గురించి తర్వాత కానీ మణిద్వీపం గురించి ముక్కలు చెప్పి మన సహస్రం ఇందులోకి వెళ్ళిపోదాం, పూజలోకి వెళ్ళిపోదాం. ఈ మణిద్వీపం మనకి పైన 7 లోకాలు ఉన్నాయి. అంటే భూలోకంతో కలిపి 7 లోకాలు. 7వ లోకం సత్యలోకం. సత్యలోకం అంటే బ్రహ్మ ఉండే లోకం. అది జాగ్రత్తగా నా మనసుతో నేను భావన మణిద్వీపం అంటే ఎలా ఉందో నా మనసుకు అనిపించింది మీకు చెప్పేస్తున్నాను. మీరు కూడా అలా భావించిన మణిద్వీపంలో వెళ్ళిపోవాలి మనం. సినిమా వాళ్ళంత గొప్పగా నేను చూపించలేను కానీ నా మనసులో అనిపించేది అంతా నేను చెప్పేస్తాను. ఇది 17 భువనాలు. అంటే ఎప్పుడైనా నేను చూసేవాడిని. ఆ దుర్గమ్మ గుడి, తర్వాత యాదగిరి, అది యాదాద్రి, మన యాదగిరి గుట్ట కదా, యాదగిరి గుట్ట, అలా కొండ మీద కూడా కింద నుంచి చూస్తుంటే చాలా ఆనందమైపోయింది. ఎలా కట్టారు, ఎంత అద్భుతంగా ఉంది ఇది విషయం. ఆయన వెలవడం ఎలా కొండ మీద గెలిచాడు అని కొండ మీద కట్టిన గుడి చూస్తూనే ఎంతో మనసు ఆనందపడేది. ఇంకా అమ్మవారి గురించి చెప్పాలంటే 7 పైలోకాలు. అంటే సరే భూలోకం, భూలోకం, సూర్యలోకం, మారలోకం, తప్పులోకం ఇవన్నీ వదిలేండి. సత్యలోకం అనే 7. ఆ 7వ లోకం బ్రహ్మలోకం. బ్రహ్మలోకం పైన 7 సత్యలోకం. అమ్మ ఉండేది సత్యలోకం. అదంటే 7 భువనాలకి 7 మొత్తం ఈ భువనం బ్రహ్మాండం అంతా కూడా ఆవిడ గొడుగులా పైనుండి కాపలా కాస్తుంది. అది ఎలా కట్టారంటే అది ఆవిడ ఉండే ఆ కొండనే మణిద్వీపం అంటారు. ఆవిడ ఉండే ఆ భువనాన్ని, ఆ లోకాన్ని మణిద్వీపం అంటారు. ఆవిడ ఇల్లు మణిద్వీపం అంటారు. మణిద్వీపం అంటే ఎలా ఉంటుంది? 18 ప్రాకారాలు ఉంటాయట. 18 ప్రాకారాలు. మీరు ఎప్పుడైనా శ్రీరంగం చూసారు లేదా? 7 ప్రాకారాలు అవి. 7 ప్రాకారాలు 7 ఊళ్ళు ఇవి. అవే 7 ఊళ్ళు అంటే ఇవి 7 యోజనాలు 10 యోజనాలు ఉంటాయట ఒక్కొక్క ప్రాకారం. మణిద్వీపంలో ఒక్కొక్క ప్రాకారం 7 యోజనాలు. అంటే కొంతమంది 8 కిలోమీటర్లు అంటారు, కొంతమంది 3 అంటారు. ఆ కూడా మనం వదిలేండి. 7 యోజనాలు 10 యోజనాల దూరంలో ఒక్కొక్క ప్రాకారం ఉంటుంది. ఎంత విశాలంగా ఉంటుంది. అమ్మ ఆఖరి ప్రాకారంలో ఉంటుంది. ఈ 18 ప్రాకారాలు 18 రకాల లోహాలతో కట్టారు. ఏమిటంటారు అవి? ఇనుము. ఇనుము అంటే మామూలు ఇనుము కాదు, అది మోడలు మౌలు చేయడం, ఆ స్తంభాలు అవి తర్వాత చెప్తాను. ఇనుముతో ఒకటి, కంచుతో ఒకటి, రాగితో ఒకటి, సీసంతో ఒకటి. సీసం అంటే మాటలు ఉన్నది. శాండ్లర్, మనం ఒక్క శాండ్లర్ కొనాలంటేనే 30,000 40,000 అవుతుంది. ఒకటి గాజుది,
పైన మనం లైట్ వెలిగించేది కొనాలంటే అలాంటిది ఒక ఒక భవనం, ఒక ప్రాకారం అంతా గాజులతో చేసేసారు, ఒక ప్రాకారం అంతా ఇనుముతో చేశారు, ఒక ప్రాకారం రాగితో చేశారు, ఒక ప్రకారం కంచుతో చేశారు, ఒక ప్రకారం సీసంతో చేశారు, ఒక ప్రకారం ఇత్తడితో చేశారు. ఇంకా పంచలోహాలు అంటే వెండి, బంగారం, పద్మరాగం, పుష్యరాగం, గోమేధికం, వజ్రం, వైఢూర్యం, మాణిక్యం అంటే మణి అనమాట, మరకతం, ఇంద్రనీలం, నవరత్నాలు ఇలా ఈ 18తో చేశారు. ఒక్కొక్క ప్రకారం ఒక్కొక్క అంత లోపలికి వెళ్తుంటే మనకి అసలు అనుభూతి వేరు, ఆనందం వేరు, ఒకటిని మించింది ఒకటి. ప్రాకారాలు కట్టడమే ఆ లోహాలతోటి, అలా మణులతోటి, మరకతాలతో. ఒక్కొక్క మరకతం అంటేనే మాటలు కాదు, మరకతం అంటే ఎమిరాల్డ్, అది ఒక మణి అంటే వేరు, ఒక రత్నం అంటే వేరు. అలాంటి నవరత్నాలతోటి 18 ప్రాకారాలు కట్టారు. ఆ ప్రాకారాల లోపల ఒక్కొక్క ప్రాకారం అడుగు పెడుతుంటే ఎలా ఉంటాయంటే లోపల అవి నందనవనాలు కావు, అద్భుతమైన ఉద్యానవనాలు. లోపల సెలయేళ్ళు, చల్లటి గాలి వేస్తుందట. పక్కన మొక్కలు మన సన్నజాజి ఓడేసుకుంటే ఇంట్లో అంతా వాసన వచ్చేస్తుంది. వాసన సుగంధ పరిమళ భరితమైనటువంటి వాసన ఇచ్చేటువంటి వృక్షాలు. అవి మొక్కలు ఎప్పుడో వృక్షాలు అయిపోయాయి. అవి రాత్రి కొన్ని వాసన వస్తాయి, పగలు కొన్ని అలా పెడుతుంటే చాలుట ఆ పరిమళాలు జరుగుతూ ఉంటుంటుంది. లేళ్ళు గుంపులు, నెమళ్ళ ఆటలు ఆ ప్రాకారాల్లో. మరి అందులో మొదటి ప్రాకారంలో కొన్ని ప్రాకారాలు ఎవరు ఉంటారు అంటే దిక్పాలకులు ఉంటారు. దిక్పాలకులు అంటే వాళ్ళు పరిపాలించేవాళ్ళు, వాళ్ళు సంవత్సరాలతో ఉంటారు, చాలా సుఖంగా ఉంటారు. ఎంత అద్భుతమైన ఉంటే మరికొన్ని ప్రాకారాలు, మనం కొన్ని ప్రాకారాలు దాటి వెళ్ళిపోయాం, మరికొన్ని ప్రాకారాల్లో వెడుతుంటే అక్కడ ఎవరు ఉంటారంటే పరివార దేవతలు ఉంటారు, సిద్ధులు ఉంటారు, యక్షులు ఉంటారు, కిన్నరులు ఉంటారు, కింపురుషులు ఉంటారు, పండితులు ఉంటారు. వీళ్ళంతా ఈ కొన్ని ప్రాకారాల్లో ఉంటారు. వీళ్ళ ప్రాకారాలను కూడా అద్భుతంగా ఉంటాయి. మరికొన్ని ప్రాకారాలు ఎదురుకెడితే ఇంద్రాది దేవతలు ఉంటారు, సప్త ఋషులు ఉంటారు, తర్వాత ముక్కోడి దేవతలు ఉంటారు. వీళ్ళంతా 3వ ప్రాకారంలో ఉంటారు. 4వ ప్రాకారంలో ఎదురుకెళ్ళి కొన్ని ప్రాకారాలు చివరికి వచ్చేస్తున్నమాట. వస్తే అక్కడ ఆమ్నాయ దేవతలు ఉంటారు. ఆమ్నాయ దేవతలు అంటే ఆవిడ కట్టుదిట్టంగా దగ్గర ఉండేవాళ్ళు. మీరు వారాహి చదువుతూనే ఉంటారు. వారాహి సైన్యాధ్యక్షురాలు, అమ్మవారికి సైన్యాధ్యక్షురాలు ఎవరంటే వారాహి. ఆవిడ ఎంత పౌరులు ఇంకా ఆలోచించండి. నేను యుద్ధానికి నువ్వు వస్తాను, నేను మా వాడిని పంపిస్తాను అంటారు చూసారా, అలాగే సరిపోతుంది అనమాట. అంత పవర్ఫుల్ గాడెస్ వారాహి అంటే. వారాహి మించి లలితమ్మ. ఆమ్నాయ దేవతలు ఉంటాయి అక్కడ. ఇంకా మణులు, మాణిక్యాలు, వజ్రాలు, వైడూర్యాలు అన్నీ కుప్పలుగా పోస్తుంటాయి. ఇంత అద్భుతమైన ఆ ప్రాకారాలని దాడితే వచ్చేది చింతామణి ద్వీపం. అక్కడ అమ్మ ఉంటుంది. అమ్మ ఉండే చోట వేల మండపాలు, వేల స్తంభాలన్నీ మణులు, మరకతాలు, ముత్యాలు వాటితో పెట్టినవి. వేల స్తంభాలతో 1000 మండపాలు. అందులో మళ్ళీ 4 మండపాలు చాలా స్పెషల్గా ఉంటాయట. 4 మండపాలు ఇంత జాగ్రత్తగా ఫాలో అవుతున్నారు కదా. 4 మండపాలు అద్భుతంగా ఉంటాయి. ఒక మండపం శృంగార మండపం, ఒక మండపం భక్తి జ్ఞాన మండపం, ఒక మండపం ఏకాంత మండపం, ఒక మండపం ముక్తి మండపం. శృంగార మండపం, జ్ఞాన మండపం, ముక్తి మండపం, ఏకాంత మండపం. 4 మండపాలు ఉంటాయి. ఈ మండపాలు ఎక్కువ అమ్మ ఉంటుంది. ఫస్ట్ ఏకాంత ముందు శృంగార మండపం. శృంగార మండపం మీకు తెలంగాణ అమ్మ బెడ్రూమ్ అనమాట. అక్కడ అలా ఉంటుంది. అంటే చాలా ఇష్టమైన పరిచారికలు కావలసిన వాళ్ళు మాత్రం ఉంటారు అక్కడ. అది శృంగార మండపం. దారితే వచ్చేది జ్ఞాన మండపం. జ్ఞానం ఎవరైతే పండితులు వాళ్ళు జ్ఞానం కోసం తపస్సు చేస్తూ ఉంటారో, ఎవరైతే స్తోత్రాలు పాడుతుంటారో, ఎవరైతే ధ్యానం చేస్తుంటారో వాళ్ళంతా కూడా జ్ఞాన మండపంలో ఉంటారు. ఈ స్టేజ్ దాటిపోయి ఉంటారు ఉన్నది. అంటే ముక్తి కోసం వచ్చి అమ్మ స్థితిలో ముక్తి కోసం వెళ్ళినాం వాళ్ళు ముక్తి మండపంలో ఉంటారు. 4వది ఏకాంత మండపం. ఏకాంత మండపంలో అమ్మ అక్కడ కూర్చుంటుంది. అక్కడ ఎలా ఉన్న పరివారంతో ఎలా కూర్చుంటుందో చెప్తాను. పరివారం అంతా ఉంటారు అక్కడ. అక్కడ చాలా తెలియని వాళ్ళు, ప్రపంచ పాలన ఎలా చేయాలో చెప్పేవాళ్ళు, మంత్రులు, అంత కార్యదక్షులు వాళ్ళంతా ఉంటారనమాట. వాళ్ళతో అమ్మ ఇప్పుడు ఈ ప్రపంచం ఎలా నడిపించాలి ఏమిటి ఆలోచిస్తూ ఉంటుంది. అమ్మ ఇంకా అమ్మ రూపం మనోడు ఇలా చూసిన అమ్మ రూపం కదా. అమ్మ ఎలా కూర్చుంటుంది అంటే 10 ముక్తి సోపానాల పైన ఉంటుంది. సోపానాలు మెట్లు. అమ్మ పర్యాంకం అంటే బెడ్ ఉంటుంది. ఆ బెడ్కి 4 కోళ్ళు ఎవరు ఉన్నారు? సాక్షాత్తు బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు. 4 కోళ్ళు అమ్మ మంచానికి అమ్మకు కూర్చొని తన దివాన్ కాట్, మనం ఇంగ్లీష్లో చెప్పాలంటే
దివాన్ కాట్ మీద అమ్మ కూర్చుంటుంది. అమ్మ కూర్చున్న దివాన్ కాట్ కింద 4 కోళ్ళు ఎవరు ఉన్నారు? బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు. సదాశివుడు ఆ బెడ్ మీద పడుకుంటాడు అనమాట, పర్యాంకం మీద. అది పర్యాంకం అంటారు. పర్యాంకం మీద ఆయన బొజ్జులు ఉంటే ఆయన ఒళ్ళు పక్కన కూర్చుంటారు. అమ్మ చేతులు ఏముంటాయి? ఒక చేతిలో చెరుగ్గడ, ఒక చేతిలో పూల గుత్తి, ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో చక్రం, చక్కటి బంగారు కిరీటం, ఎర్రటి పట్టుచీర, బంగారు పువ్వుల బుట, తల్లో పువ్వులు, మంచి వజ్రవాణి మాణిక్య బయట కిరీటం పైన నెలవంక. ఇంకా కింద కూర్చుంటారు. కింద కూర్చున్న వాళ్ళ దగ్గరలో గణపతి, కుమారస్వామి కింద కూర్చుంటారు. లక్ష్మీ సరస్వతి వింజామరలు వేస్తూ ఉంటారు. మనం లక్ష్మీ సరస్వతి అంటామా? అమ్మ దగ్గర వాళ్ళు వింజామరలు వేస్తారు. అంటే అమ్మ శక్తి ఏంటో చూడండి. మీరు ఇలాంటి అమ్మని తలుచుకుంటూ ఈవేళ పూజ చేస్తాం. అమ్మ పర్యాంకం మీద కూర్చుంటుంది. పర్యాంకం మీద ఎక్కడ కూర్చుంటుంది? శివుడు పక్కన కూర్చుంటుంది. ఆయన ఇలా బొజ్జులు ఉంటాడు. ఆ పక్కన చివరిన ఆవిడ కూర్చుంటుంది. కింద 4 కోళ్ళు రుద్రుడు, ఈశ్వరుడు, బ్రహ్మ, విష్ణువు 4 కోళ్ళుగా ఉంటారు. పార్వతి, లక్ష్మీ, సరస్వతి పింజామరలు వేస్తారు. బంగారు కిరీటం, ఎర్రటి పట్టుచీర, మెడలో చక్కటి దండ, హారాలు, ఓ చేతిలో శంఖం, ఓ చేతిలో చక్రం, ఓ చేతిలో చెరుగ్గడ, ఓ చేతిలో పువ్వుల గుత్తి. స్త్రీమూర్తి కదా, పిల్లలకి ఇవ్వడానికి అనమాట. ఎప్పుడు లక్ష్మీ, సరస్వతి మాత్రం విజ్ఞాపనలు ఇస్తూ ఉంటారు. కింద గణపతి, సుబ్రహ్మణ్యం బుద్ధిగా కూర్చుని ఉంటారు. అది అవతారం. మనం తలుచుకునే వేళ మనం పూజ చేస్తున్న మీరు ఆ ధ్యానంలో ఉండాలి. అది ఇంకా పూజ మొదలుపెడదాం. నేనే బ్రహ్మం నేనే అవుతా, నేనే బ్రహ్మం నేనే అంతా, నేనే బ్రహ్మం నేనే అవుతా, నేనే బ్రహ్మం నేనే అంతా, నేనే ఉన్నది ఉన్నది నేనే, నేనే ఉన్నది ఉన్నది నేనే, అమ్మా అమ్మా బ్రహ్మం అమ్మా, అమ్మా అమ్మా బ్రహ్మం అమ్మా, అమ్మా అమ్మా బ్రహ్మం అమ్మా, అమ్మా అమ్మా బ్రహ్మం అమ్మా. బ్రహ్మార్పణం. రోజులు వెళ్ళిపోతున్నాయి, అవతారాలు వెళ్ళిపోతున్నాయి. ఎంతో అద్భుతంగా మళ్ళీ కలయిక, మళ్ళీ అమ్మదయ, ఎంతో ఆనందంగా అనుభూతి వేరు. నా బిడ్డలు, నా అమ్మ మనసులో ఎటువంటి ఫీలింగ్స్ ఉంటాయి, నా మనసులో అలాంటి ఫీలింగ్స్ ఉంటాయి. నా బిడ్డలు వచ్చారు, వాళ్ళు వస్తున్న రోజున తృప్తి. నేను అమ్మలా చేయలేనివాడిని కానీ చూసి ఆనందపడేవాడిని అనమాట. ఎంతో ఈ మాటలు చెప్తుంటే వింటుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. ఎప్పుడు దాసు గారికి 10 మంది ప్రేక్షకులు కనిపిస్తే ఆనందపడతాడు. అలాగే నాకు కూడా ఏంటంటే మీరు అంతా శ్రద్ధగా వినడం, అంతా అమ్మ నా చేత పలికించడం. ఎవరో ఒకరు మాట్లాడాలి కదా, మాట్లాడే శక్తి, వాక్ శక్తి వాళ్ళకి ఇస్తారు. అది ఈ రూపేణా పలికిస్తున్నామ్మ. ఇది దాటి బయటికి వెళ్తే అన్ని మాట్లాడేవన్నీ మామూలు మాటలు మాట్లాడతాను. కానీ ఇక్కడ ఒక మాట తేడాగా రావడానికి అవకాశం లేదేమో అనిపిస్తుంది నాకైతే. అంత అద్భుతమైన శక్తి నడిపిస్తుంది. ఇంకా 4 రోజులు 5 రోజులు ఉంది. అందరూ 9ంటికి వచ్చేయండి, చెప్పినట్టు ధ్యానం చేయండి. అమ్మ మాత్రం పర్యాంకం మీద కూర్చుంది. సాక్షాత్తు సదాశివుని ఒళ్ళో కూర్చున్నారు. ఆయన బొజ్జులు ఉంటాడు. మీరు ఎప్పుడైనా లలితాదేవి సహస్రం పుస్తకం మీద చూసుంటారు. ఆయన పడుకుని ఉంటాడు. ఆ చివరికి ఆవిడ కూర్చుని ఉంటుంది. ఆ 2 చేతుల్లో వాళ్ళు వింజామరలను విసురుతుండగానే ఆయన లక్ష్మీ సరస్వతి వింజామరలు వీస్తూ ఉంటారు. మళ్ళీ మీరు అంటే జ్ఞాపకం ఉంచుకుంటారు. మళ్ళీ చెప్తున్నాను. చెరుగ్గడి చేతిలో ఉంటుంది, పుష్పగుత్తి చేతిలో ఉంటుంది, శంఖం చక్రం చేతిలో ఉంటుంది. ఆవిడ కింద ఒక కలవ పువ్వు కింద మీద కాళ్ళు పెట్టి కూర్చుంటుంది. చక్కగా సుఖాసనంలో కూర్చుంటుంది అమ్మ. అది పరిస్థితి. కిందేమో గణపతి, సుబ్రహ్మణ్య స్వామి కూర్చుని ఉంటారు. కాబట్టి వాళ్ళు వింజామరలు వీస్తూ ఉంటారు. ముక్కోడి దేవతలు ధ్యానం చేస్తూ ఉంటారు. ఎందుకంటే ముక్కోడి దేవతను ధ్యానం చేయడం మనం వేయడం కుదరదు. బొమ్మ మీద వేయడు. అందులో అధిష్టాన దేవతలంతా ఇక్కడే ఈ ప్రాకారాల్లోనే 7 కోట్ల మంత్రాలు ఉన్నాయి మనకి. 7 కోట్ల మంత్రాలకి 7 కోట్ల అధిష్టాన దేవతలు ఉన్నారు.
వాళ్ళంతా కూడా ఈ ప్రాకారాల్లో ఉంటారట. అది చెప్పడం మర్చిపోయాను, ఒకటి అలాగా జ్ఞాపకం వస్తూ ఉండదు. అంత పెద్ద పెద్ద ప్రాకారాలు, 1000 యోజనాలు అక్కడ ఉండే ప్రాకారం ఒకటి. అంత చిన్న ఇల్లు కట్టుకునే అన్ని రత్నాలు పొదిగారంటే ఓకే అనుకోవచ్చు. పెద్ద పెద్ద మణిద్వీపం లాంటి ద్వీపంలో అనే రత్నాలు, మణులు, మాణిక్యాలు, వైడూర్యాలు, వజ్రాలు, మరకతమణులు, ఇంద్రనీలాలు, కెంపులు, గోమెదికాలు, ఒక రకమా. ఎంత వింటుంటేనే ఆనందంగా ఉంది. మనస్సు అది చదువుతుంటే వెళ్ళిపోయింది అసలు ఆ మాటలు అనిపిస్తుండే. కాబట్టి మీకు కూడా అక్కడ అలా ఆలోచిస్తూ ఇవాళ పూజలో పాల్గొందాం. దీపం వెలిగించారు స్వామి, దీపరాజు చేయండి. ఓం గం గణపతయే నమః. బ్రహ్మార్పణం. ఓం శ్రీ గురుభ్యో నమః. దీపరాజాయ విద్మహే స్వయం ప్రకాశాయ ధీమహి తన్నో దీపజ్యోతి ప్రచోదయాత్. వెలిగించండి అమ్మ. అప్పుడు నక్షత్రంలో పువ్వు దీపం కింద కుంకుమ పొడి పెట్టారా దీపానికి? ఓం దీపరాజాయ విద్మహే స్వయం ప్రకాశాయ ధీమహి తన్నో దీపజ్యోతి ప్రచోదయాత్. గంటానం చేయడం అవసరం, గంట వాయించండి. ఓం ఆగమార్థంతు దేవానాగమనార్థంతు రాక్షసం కుర్యద్ఘంటారమంతత్వ దేవతామానంజనం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణ్యం గంగణదే నమః. ఓం ఆచమ్యావం కేశవాయ స్వాహ. మీరు తీసుకోండి స్వామి. ఆచమ్యావం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. చీకటి తీసుకోండి. ఇప్పుడు అమ్మ అయిపోయింది. ఓం ఆచమ్యావం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. చీకటి తీసుకున్నామ్మా, పర్వాలేదు. ఓం కేశవాయ స్వ నారాయణాయ స్వ మాధవాయ స్వ. గోవింద విష్ణు మసూదన త్రివిక్రమ వామన శ్రీధర వృషకేశ పద్మనాభ దామోదర సంకృష్ణ వాసుదేవ ప్రజం నృత్య పురుషోత్తమ దోక్షజ నారసింహాచ్యుత నృత్యోపేంద్ర హరి శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణ్య నమః. రూపవ్యాధి శ్రవణదుర్మంగళం లాభశేషం జయశ్రీముద్రం పరవేశం దేవర సంరచన ఆపదాం వార్తార్థం సరసం లోకాభిరామ శ్రీరాంభయో నమామి. సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తు. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యా నమః. ఓమేశ్వరాభ్యా నమః. వాణి విజయపురంద్రాభ్యా నమః. అరుంధతి వర్షాభ్యా నమః. శ్రీ చిత్రమాభ్యా నమః. ఓం సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త సుముహూర్తమస్తు. ఉత్తిష్టంతు భూతవిసర్జయతే భూంభార్గయతే సమవరోధన బ్రహ్మకర్మార్వే. ఓం భూ ప్రణవం చేయనమ్మ. ఓం భూ ఓం భువాన్ సోహం మహా ఓం జన ఓం తపవం సత్యం సూత్రరేణ్యం వర్గో దివస ధీయోన ప్రచోదయాత్ మా పూజుత్ర సంపతం బ్రహ్మపూర్వ. ఓం మమ అనుకోండి, ముక్కు వదిలేసి. మమ ఉపాధ్య ప్రవేశ వ్యక్త్యర్థం శుభే స్వామూర్తి అచ్చి బ్రాహ్మణి తీర్థరూపే వైశ్వనగే ప్రథమ జింబూతి భరతవర్షం భరతఖండే మేరో दीक्षण दिग्भागे श्रीशैल ईशान्य प्रदेशे उभय गोदावरी मध्य प्रदेशे समस्त देवता ब्राह्मण हरिसन्निधौ श्री ब्रह्म सन्निधौ अस्मिन् वर्तमान व्यवहार चंद्रमानेन श्री श्री विश्वावसनाम संवत्सरे दक्षिणायने शरद ऋतु मासे आश्वीज मासे पक्षे शुक्लपक्षे तिथौ षष्ठीयां वासरे 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 स्थिर वासरे शुभ नक्षत्रे शुभकरणे आगुण नक्षत्र. श्रीमान మీ గోత్రం పేరు చెప్పుకోండి. గోత్రస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య మీ పేరు చెప్పుకోండి. ధర్మపత్ని సమేతస్య చెప్పండి. సకుటుంబస్య अस्माकं सहकुटुम्बानां क्षेम स्थैर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्म अर्थ काम मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं मनोवांछ फल सिद्ध्यर्थं मम गृहे सर्वे जनां आरोग्य सिद्ध्यर्थं विद्या अभिवृद्ध्यर्थं उद्योग अभिवृद्ध्यर्थं व्यापार अभिवृद्ध्यर्थं व्यवसाय अभिवृद्ध्यर्थं नानाविध ग्रहदोष निवारणार्थं नानाविध व्याधि क्षोर भय पीड़ निवारणार्थं अखंड लक्ष्मी कटाक्ष सिद्ध्यर्थं पुत्र पौत्र अभिवृद्ध्यर्थं मम वंश गोत्र अभिवृद्ध्यर्थं ज्ञान
వైరాగ్య సిద్ధ్యర్థం శ్రీ లలిత త్రిపుర సుందరి దేవత ఉద్దిశ్య లలిత త్రిపుర సుందరి దేవత ప్రీత్యర్థం శ్రీ లలిత త్రిపుర సుందరి పూజాం కరిష్యే. అతని ప్రశ్నాప్చర్త నడువ పూజం కలుగుతుంది. కలసారాధనం కరిష్యే. కలసాన్ని చక్కగా గంధరాజు 3 బొట్లు కుంకుమ బొట్లు పెట్టినాం. 2 నక్షత్రాలు తెలిసి ఓ పుష్పం వేయండి. పుష్పం వేసారా? కుడి చేత మూసి ఎడం చేత కూర్చోబెట్టుకోండి. కలసస్య ముఖ్య విష్ణు అంటే అది కలసస్య ముఖ్య విష్ణు అంటే ధృమాస్తమూలే సుబ్రహ్మ మధ్య మాతృ అనాశ కుశోత సాగర సభ్య సభ్యుంద్ర ఋగ్వేద యజుర్వేద అంగే కలసం సమాశ్రిత గంగే జమున గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలు దేవం. ఆ నీరుతో దేవుని ఇచ్చారండి. మీ శిరస్సు మీద చదువుకోండి. అమ్మాయి శిరస్సు మీద చల్లండి. దేవం ఆత్మాను సంప్రోక్షయ దేవమాత్మాను సంప్రోక్షయ పూజాద్రవ్యాన్ని సంప్రోక్షయ నీళ్ళు. ఓం గణానా గణపతి పూజండి బాబు. నమస్కారం చేయండి. ఓం గణానాన్వా గణపతి హవామహే కవిం కవీనామ సరస్వతం జ్యేష్ఠరాజం బ్రహ్మణం బ్రాహ్మణసత అనుసునోతి శతసాదరి మహాగణాధిపతి నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. నవరజిత సింహాసనం సమర్పయామి. పాదయో పాద్యం సమర్పయామి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనం సమర్పయామి. ఆపో ఇష్టమయ భూస్థానం ఊర్జరత్నమయ చక్షుతే యావశ్యకమర తస్మాదారం సపోతున్న దాచన శ్రీ మహాగణాధిపతిని స్థాపయామి. స్నానం సమర్పయామి. దాచన సమర్పయామి. అభిశ్రీ సాధుజన పూజన వర్తన స్వామి శ్రీ శ్రీ మహాగణాధిపతి నమః. వస్త్రీకం సమర్పయామి. వేయండమ్మా. యజ్ఞోపేతం పరంపత్రం ప్రజాపతి సహజం పురస్సాదాయుష్ణే శ్రీ మహాగణపతి శ్రీ యజ్ఞోపేతాన్ని సమర్పయామి. యజ్ఞోపేతం పరంపత్రం ప్రజాపతి సహజ పురస్సాదాయుష్ణ శ్రీ మహాగణపతి శ్రీ యజ్ఞోపేత గంధం గంధద్వారా దురాదర్శనం చూక్ష ఘర్షణీయం ఈశ్వర భూతానమో విశ్రం శ్రీ మహాగణపతి శ్రీ చందనం సమర్పయామి. అక్షతలు ఆయనైతే ప్రాణి దూరం దృష్ణారదశ ముంటిగడ రుద్రశ్రామే అలంకారానికి అక్షరం సమర్పయామి. అంతా భూమం అనండి. మీరు పూజ చేస్తూ అనండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజగృహాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వెంకటాయ నమః. ఓం వెంకటరాజాయ నమః. ఓం ధూమకేతువే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. స్కందపూర్జాయ నమః. సరస్వతి ప్రదాయ నమః. శ్రీ మహాగణాధిపతి నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాన్ని పూజయామి. తొలగించండి. వనస్పతి భర్తినాగంధేశ్వరాగ్రేసర దేవానం ధూపోయం ప్రతివేదం శ్రీ మహాగణాధిపతి నమః. ధూపమాగ్రాపయామి. దీప నమస్కారం చేసి దీపం చూపించండి. సాధ్యం త్రివర్ష సంయుక్తం వహన యోజిత ప్రియం పురాణ మంగళ దీపత్రుడు విజ్ఞాపనం భక్తి ప్రవర్తనే ప్రాయమాన్ నలుగురు యోధును సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపాంతరం నైవేద్యం సమర్పయామి. బెల్లం ముక్క పెట్టండి బాబు. ఓ తమలపాకులో పెట్టి పెట్టండి. ఓం భూర్భువస్వ తత్సుతరురేణ్యం భర్గో దేవస్తేమయి దివ్యోన ప్రకృతయాత్ సత్యద్వర్ధన పరిచయామి. అమృతస్తుంది శ్రీ మహాగణాధిపతి నమః. అవసరార్థం గురువారిని సమర్పయామి. ఓం ప్రణాయస్వ ఐసర్. ఓం ప్రణాయస్వ. ఓం అపానాయస్వ. ఓం యానాయస్వ. ఉదానాయస్వ సమానాయస్వ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. దాచమని సమర్పయామి. పూర్ణాగోదల ముక్త తాంబూలం ప్రతిదం శ్రీ మహాగణాధిపతి తాంబూలం సమర్పయామి. ఎప్పుడు పెట్టిన పర్లేదు. ఇతర పెట్టిన డబ్బు వక్క పళ్ళు చేయబట్టుకోండి. చూపించి పక్కన పెట్టండి. అది చూడు ఇబ్బంది కదా. ఏమండి. ఓం గణానాన్వా గణపతి హవామహే కవిం నామ సరస్వతం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రాహ్మణసోదరి శ్రీ మహాగణపతి సోమం దివ్య మంత్రపుష్పం సమర్పయామి. చెప్పండి. అంత మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయాదేవ భగవాన్ సర్వాత్మక శ్రీ మహాగణపతి ప్రసాదం శిరసాగుండామి. అక్షర శిరస్సు వేసిన అమ్మాయి శిరస్సు
ఇస్తే సార్ మీరు వేసుకుని ఆవిడ మేము మేడం గారు శిరస్సు మీద వేయండి. భీమవరం మా ఊళ్ళమ్మ అంబిక జగదంబికే, బెజవాడ కనక దుర్గ అంబిక జగదంబికే, అంబిక జగదంబికే శారద జగదంబికే, అంబిక జగదంబికే శారద జగదంబికే, అంబిక జగదంబికే శారద జగదంబికే, శారద జగదంబికే, శారద జగదంబికే, శారద జగదంబికే, కలకత్తా మహంకాళి అంబిక జగదంబికే, కలకత్తా మహంకాళి అంబిక జగదంబికే, కొల్హాపురి మహాలక్ష్మి అంబిక జగదంబికే, కొల్హాపురి మహాలక్ష్మి అంబిక జగదంబికే, అంబిక జగదంబికే శారద జగదంబికే, అంబిక జగదంబికే శారద జగదంబికే, అంబిక జగదంబికే శారద జగదంబికే, అంబిక జగదంబికే శారద జగదంబికే, శారద జగదంబికే, శారద జగదంబికే, కంచిలోన కామాక్షి అంబిక జగదంబికే, కాశీలోన విశాలాక్షి అంబిక జగదంబికే, అంబిక జగదంబికే శారద జగదంబికే, అంబిక జగదంబికే శారద జగదంబికే, అంబిక జగదంబికే శారద జగదంబికే, శారద జగదంబికే, శారద జగదంబికే, శారద జగదంబికే. ఓం శ్రీ మాత్రే నమః. ప్రాణప్రతిష్ఠ అక్కడ ఓం సక్తుమపితేద గుణాపురంతో ఎత్ర ధీర మనసా వచామకృత అత్ర సఖాయ సఖ్యాని జ్ఞానతే భద్రేశం నిర్లక్ష్మి వితదా విజయతేయం సాంగం సాయుధం సశక్తి పత్రి పుత్ర సమేతం శ్రీ లలితా త్రిపుర దేవతాభ్యో నమః. ఆవాహయామి స్థాపయామి పూజయామి అసుమేతే పునర్మాశ్చక్షు పునఃప్రాణమీన దేవోం జోగపతి ప్రధాన సుసంపృతమై ప్రణా అమృతమాప ప్రణాన్యవధాస్థానపక్షితే స్థిరోభావ వర్ధోభావ స్థిరాసన గురు. ఓం శ్రీ లలితా త్రిపుర దేవతాభ్యో నమః. ప్రాణప్రతిష్ఠాపన సుముహూర్తమస్తు. అమ్మ నమస్కారం చేసిందా చెప్పిన రూపం తలుచుకుని అమ్మ తొందరగా ధ్యానం చేయండి. ఓం లలితాంబిక తలుచుకోండి. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగసోనే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పమానాస్తే నమస్తే జగదేకమాత. ఓం శ్రీ లలితా త్రిపుర దేవతాభ్యో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. అది ఎప్పుడైతే మన మనసులో ధ్యానం చేసామో అంత మణి దీపం వదిలేసి మన కోసం అమ్మ వచ్చేస్తుందన్నమాట. ఎప్పుడైతే వచ్చిన తర్వాత ఆవాహయం లోపల తీసుకురావాలి. హిరణ్యవర్ణాం హరిణీ సోర్ణరజస్సరాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. శ్రీ లలితా త్రిపుర దేవతాభ్యో నమః. ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. అమ్మ అదా లోపల రామ్మ అని ఆవాహన చేస్తున్నాం అమ్మని. తర్వాత సింహాసనం కూర్చోబెడతాం. మనస్సునే సింహాసనం అమ్మని కూర్చోబెడతాం. తాం మావాహ జాతవేద లక్ష్మీ రోగామిం యస్యా హిరణ్యం దేవి కామాస్వం పురుషానహం. ఓం శ్రీ లలితా త్రిపుర దేవతాభ్యో నమః. నవరత్న సింహాసనం సమర్పయామి. అమ్మ నా మనస్సే బంగారు సింహాసనం కూర్చోమ్మా అని దండం పెడుతున్నాం. మనం చేసే ఆత్మపూజగా భావించాలి. మొన్న అదే డిస్కషన్ ఇక్కడ. అలాగే తర్వాత పాదాలు కడుగుతున్నాం. అశ్వపూర్వం రత్నజ్జి వస్త్రనాథ ప్రబోధిని శ్రీదేవి శ్రీమాదేవి చూస్తాం. ఓం శ్రీ లలితా త్రిపుర దేవతాభ్యో నమః. పాదయో పాద్యం సమర్పయామి.
కాంతో సుందర మాత్రం జగదీం తృప్తాం దప్పేంద్యం పద్మేశం పద్మం తమో శ్రీం శ్రీ లలితా దేవతాభ్యమ హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ఇవన్నీ కూడా శుద్ధి చేసి పైకి రావడం అంతా కుండలిని ప్రకారం మూలాధారం అని ఈ సహస్రారం అని ఆజ్ఞాచక్రం అని ఇవన్నీ ఉన్నాయి. ఒక్కొక్కటి శుద్ధి చేసి పైకి వచ్చేయడం అనమాట. ఆఖరి సహస్రారం చేరుతుంది. అది ఈ పూజల భావం అదనమాట. అవన్నీ ఎప్పుడు నాడు ప్రశాంతంగా పెట్టుకోవాలి మనం డిస్కషన్ క్లాసులు. సడన్గా సర్ప్రైజింగ్గా మాట్లాడే విషయాలు కావాలి. ఓం చంద్రాం ప్రభాసం జలంతిం శ్రీంలో సుందరం తాం పద్మనివేశం శరణమాం ప్రపంచ లక్ష్మీనాంగితం తావృణే ఓం శ్రీ దేవతాభ్యర్మ ముఖే ఆచమనీయం సమర్పయామి. అమ్మ ముఖం కడుగుతున్నాం. ఆదిత్యవర్ణే తపసోదిజాతో వనస్పతి ఉష్ణోద్బిల్వ తస్య ఫలాంతమాయంత రాయస్య బాహ్యలక్ష్మీ శ్రీ లలితాత్రిపుర దేవతాభ్యర్మ శుద్ధోదక స్నానం సమర్పయామి. అమ్మకి శుద్ధోదక స్నానం చక్కగా అన్ని సుగంధ ద్రవ్యాలతో అన్ని మందార రేఖలు సెంటు పన్నీరు లావెండర్ అన్నీ కలిపి రోజు వాటర్ కలిపి అమ్మ చేత స్నానం చేయించాం. ఇప్పుడు స్నానం చేయించాక అమ్మ ఏం చేస్తాం, కూర్చోబెట్టి చీర కూడా ఇస్తాం. ఉపయుక్తమాం దేవసకృతిమన్నాస ప్రాతుర్భూతో అస్మిదేశం దదాత్మే దత్తాభ్యం కంచుని చేత వస్త్రం సమర్పయామి. ఒక ఎర్రటి పట్టు చీర మంచి బంగారు బుటం అన్నది ఒక రేవికాయ ఇచ్చామన్నమాట. అమ్మ కట్టుకుని కూర్చుంది. ఇప్పుడు ఆవిడ మెడలో మంచి పూలదండ, హారాలు, చేతి కంకణాలు, కేయుల హారాలు, అన్ని గాజులు, సౌభాగ్య ద్రవ్యాలు అన్నీ ఇస్తున్నాం అమ్మకి. ఇప్పుడు ఎలాగా క్షుత్పాసామలం చేస్తామం విభూతి అమృతించి సర్వదేవరాత ఓం శ్రీ లలితాత్రిభ్యం కంఠమాల్యాది ఆభరణాన్ని సమర్పయామి. ఆభరణాన్ని అలంకరించుంది అమ్మకి. సౌభాగ్య ద్రవ్యాలు పసుపు, కుంకుమ, చందనం, గాజులు ఉంటే గాజులు కూడా చూపించాను అమ్మకి. సౌభాగ్య ద్రవ్యాలను పసుపు, కుంకుమ, హరిద్ర చూడటం, గంధం, గాజులు అన్నీ పట్టుకుని అమ్మకు చూపించాను. అమ్మ వేసుకోని గంధ ద్వారా దురాదర్శం ఈశ్వరం భూతాన తమో శ్రీయం లలితాదేవి లలితాదేవతాభ్యర్మ శ్రీ చందన సమర్పయామి. చందనాంతరం కుంకుమ తిరగా సౌభాగ్య ద్రవ్యాన్ని సమర్పయామి. చేతి నిండా గాజులు వేసుకుంటే భావించండి. చక్కని నుదుటిని బొట్టు పెట్టుకుందమ్మా. కస్తూరి తెలుగు అన్నమాట. బొట్టు పెట్టండి. ఇప్పుడు కూర్చుందమ్మా. అమ్మ పాదాలకి పుష్పాలు పూజ చేస్తున్నాం. మానసాక మాగుతి సత్యమస్యమై పశునాలు మన శ్రీ లలితాదేవతాభ్యర్మ పుష్పం సమర్పయామి. అమ్మని కూర్చోబెట్టి చక్కగా నిలువెల్లా అమ్మకి పూజ చేస్తాం. ఇప్పుడు పాదాల దగ్గర మొదటి శిరస్సు దాకా అమ్మకి పూజ చేస్తూ ఒక్క మంత్రం చెప్తాను. ఓం శ్రీ లలితాదేవి అని అనండి. ఓం శ్రీ లలితాదేవి అని ఓం ఐ హ్రీం శ్రీం చంచలాయ పాదౌ పూజయామి. గృహో పూజయామి. ఓం ఐ హ్రీం శ్రీ కాంత్యం జంఘే పూజయామి. ఓం ఐ హ్రీం శ్రీ భద్రకాళీం ఉరుం పూజయామి. ఓం ఐ హ్రీం శ్రీ కల్నాశిని కటిం పూజయామి. ఓం ఐ హ్రీం శ్రీ శివాయ నాభిం పూజయామి. ఓం ఐ హ్రీం శ్రీ క్షమాయ ఉదరం పూజయామి. ఓం ఐ శ్రీ గౌరీయం హృదయం పూజయామి. ఓం ఐ శ్రీ కంబుకంఠ్యం కంఠం పూజయామి. ఓం ఐ శ్రీ సువాసిన్యం ముఖం పూజయామి. ఓం ఐ శ్రీ స్వర్ణకుండద్వయం కర్ణద్వయం పూజయామి. ఓం ఐ హ్రీం శ్రీ స్వరూపాయ నాసికద్వయం పూజయామి. ఓం ఐ శ్రీ మహాలక్ష్మి గరాటం పూజయామి. ఓం ఐ శ్రీ కుమార్యం శిర పూజయామి. ఓం ఐ శ్రీ యోగ నిద్రాన్ని పాదుకం పూజయామి. ఓం ఐ శ్రీ శ్రీ లలితాదేవి సర్వాంగాన్ని పూజయామి. అమ్మాని ఒక్కసారి అనినాతనే చాలునురా. అహమంతయు తొలగిపోయి ఆత్మ పరవశించునురా. అమ్మాని ఒక్కసారి అనినాతనే చాలునురా. అహమంతయు తొలగిపోయి ఆత్మ పరవశించునురా. అశ్రులతో ఒక్కసారి అమ్మ పదములంటుమురా. అశ్రులతో ఒక్కసారి అమ్మ పదములంటుమురా. ఎన్నడెరుగని శాంతితో హృదయము పులకించునురా.
ఎన్నడెరుగని శాంతితో హృదయము పులకించునురా. అమ్మా అని ఒక్కసారి అనినంతనే చాలునురా. అహమంతయు తొలగిపోయి ఆత్మ పరవశించునురా. దీన జనావళి బాధలు తీర్చుటకై మానవిగా, దీన జనావళి బాధలు తీర్చుటకై మానవిగా, జనని త్రిపుర సుందరి జగతినవతరించెనురా. జనని త్రిపుర సుందరి జగతినవతరించెను. అమ్మా అని ఒక్కసారి అనినంతన చాలునురా. అహమంతయు తొలగిపోయి ఆత్మ పరవశించు. ప్రతిరమానికి ఓం శ్రీ లలితాదేవి నమః. ఓం రజితాచల శృంగాంగ మధ్యస్థాయే నమో నమః. ఓం హిమాచల మహావంశ పావనాయే నమో నమః. ఓం శంకరార్ధంగ సౌందర్య శ్రీరాయే నమో నమః. ఓం లసంబర్గద స్వచ్ఛ విగ్రహాయే నమో నమః. ఓం మహాతి సౌందర్య లావణ్యాయ నమో నమః. ఓం శశాంక శేఖర ప్రాణ వల్లభాయే నమో నమః. ఓం సుధాపంచితాత్మేక స్వరూపాయ నమో నమః. ఓం వజ్రమాణిక్య కట కిరీటాయ నమో నమః. ఓం కస్తూరి తిరకోల్లాసి నిట్లాయ నమో నమః. ఓం భస్మ రేఖాంకిత లస్మస్కాయ నమో నమః. ఓం వికసాంబోరోదరలోచనాయ నమో నమః. ఓం శరక్షాంపయ పుష్పనాసికాయ నమో నమః. ఓం లసత్కాంచన తాటంక యుగళాయ నమో నమః. ఓం మణిదర్పణ సంకాస కపోలాయ నమో నమః. ఓం తాంబూల పూరిత స్మేరవదనాయ నమో నమః. ఓం శుభక్క దాడి బీజరదనాయ నమో నమః. ఓం కంబుపూగ సముచ్ఛాయ కందరాయ నమో నమః. ఓం స్థూలముక్త ఫలోదార సుహారాయ నమో నమః. ఓం గిరీశబద్ధ మాంగళ్య మంగళాయ నమో నమః. ఓం పద్మ పాదామ దత్తరాబ్జాయ నమో నమః. ఓం పద్మకైరవ మందార సుమాలింగే నమో నమః. ఓం సువర్ణ కుంభాభ సూచాయ నమో నమః. ఓం రమణీయ చతుర్భావ సంయుక్తాయ నమో నమః. ఓం కనకాంగభూషితాయ నమో నమః. బృహత్ సవర్ణ సౌందర్యవసనాయ నమో నమః. ఓం గౌనితంబ బృహజ్జఘనాయ నమో నమః. ఓం సౌభాగ్య శృంగార మధ్యమాయ నమో నమః. ఓం దివ్య భూషండోరంజితాయ నమో నమః. ఓం పారిజాత గుణాధిక్య పదార్థాయ నమో నమః. ఓం సుపద్మరాగ సంకాశరణాయ నమో నమః. ఓం కామకోటి మహాపద్మపీఠస్థాయ నమో నమః. ఓం శ్రీకంఠ నేత్రకుమార చంద్రికాయ నమో నమః. ఓం సిద్ధాంబ రమావాణి విరాజితాయ నమో నమః. ఓం భక్తరక్షణ దాక్షిణ కటాక్షాయ నమో నమః. ఓం భూతేశాలింగనోద్భూత పులకాంగే నమో నమః. ఓం అనగజంగాపాంగపేక్షాయ నమో నమః. ఓం బ్రహ్మోపేంద్ర సువర్తరంజితాయ నమో నమః. ఓం శ్రీముఖ్యామరోధుసేవితాయ నమో నమః. లీలాకృత బ్రహ్మాండ మంగళాయ నమో నమః. ఓం అమృతాది మహాశక్తి సమృతాయ నమో నమః. ఓ ఏకాదపత్ర సామ్రాజ్యదాయకే నమో నమః. సరకాల సామ్రాజ్య పాదుకాయ నమో నమః. దేవర్షి వాహన వైభవాయ నమో నమః. రసోద్భూత పూజితాయ నమో నమః. ఓం మత్తేవ వక్త సుభక్త వత్సలాయ నమో నమః. ఓం చక్రరాజ మహాయంత్ర మధ్యవర్తిన్యే నమో నమః. ఓం చిత్రగుణ సంబోధ నమో నమః. కండ సంయుక్త మౌటాయ నమో నమః. మత్తవంశ మధుబంధకమాయ నమో నమః. వందార్జన సందోవందితాయ నమో నమః. అంతర్భోజనానంద ఫలాయ నమో నమః. ఓం ప్రతివృతాంగనాభ్యస్పదాయ నమో నమః. అవ్యాజ కరుణాపూర్వపూరితాయ నమో నమః. సచ్చిదానంద సంయుక్తాయ నమో నమః. సహసత్పుర సంయుక్త ప్రకాశాయ నమో నమః. ఓం రత్నతామ్ర మధ్యస్థాయ నమో నమః. మహానివృత్తగుణాధిక్యరతాయ నమో నమః. ఓం మహాపద్మాటవి మధ్య నివాసాయ నమో నమః. ఓం జాగ్రత్త స్వప్న సుప్తాం సాక్షిభూత్యై నమో నమః.
महापापक तपानां विनाशिन्यै नमो नमः दुष्टभीति महाभीति भंजनाय नमो नमः समस्तदेवतंत्रकाय नमो नमः समस्त हृदयां भोजनालय नमो नमः ओम अनाथ महापत मंदिराय नमो नमः ओम शास्त्र सर्वजात वासिताय नमो नमः पुनरावर्तित पुरुषाय नमो नमः वाणी गायत्री सावित्री समताय नमो नमः रमा भूमसुता राज्य पदाब्जय नमो नमः ओम लोपामुद्रा श्रीमत् शरणाय नमो नमः ओम शास्त्र सौंदर्य नमो नमः भावना मात्र संतोषोदय नमो नमः लक्ष्य पूर्व ज्ञान सिद्धाय नमो नमः ओम श्रीलोच उदोल्लास फलदाय नमो नमः ओम श्री शताब्दी वंदिदेव पंचदाय नमो नमः नक्षत्र साधनाय नमो नमः श्रीनाथ सौदरी शोभिताय नमो नमः चंद्रचार प्रत्यंजनाय नमो नमः सर्वपाद संयुक्ताय नमो नमः नाम पारायणाश्वताय नमो नमः ओम श्री संकल्पाय नमो नमः श्री षोडशाक्षराय नमो नमः अनाद्य दिव्यमूर्ति नमो नमः भक्तोगाय नमो नमः मातृमंडलताय नमो नमः भटदक्ष महासत्नाश्रय नमो नमः पौर्मंड सचेतनाय नमो नमः दात्रा त्रिपुरादि सुधाय नमो नमः चंडमुंड शुभाकरणाय नमो नमः रक्षाक्षाय नमो नमः महिषासुर दौर्वीर्यग्रहाय नमो नमः अभ्रकेश महोत्सवकारणाय नमो नमः महाशक्तित्राय नमो नमः लोकांबुचंद्राय नमो नमः ज्ञान भावनाय नमो नमः ओम जन्मूर्ति वज्राय नमो नमः विजय मुक्ति ज्ञानसिद्धाय नमो नमः ओम कामकोटाय नमो नमः राजराज सूर्य नमो नमः नमो नमः ज्ञानदानाय नमो नमः अजय नमो नमः श्री दक्षिणामूर्ति सूर्य नमो नमः अयमेला संबुद्धाय नमो नमः नमो नमः नमो नमः निश्चयपर मंगल मंगलाय नमो नमः महादेव स्वामी नमो नमः ओम महादेवता महादेवी नमो नमः ओम श्री ललितादेवी नमः ఇప్పుడు మనం మామూలుగా కులదేవత ఇష్టదేవత పరబ్రహ్మ స్వరూపం చెప్తాను ఆ మంత్రాలు మీరంతా కూడా బ్రహ్మార్పణ అనాలంటికి ఓం బ్రహ్మార్పణం ఓం బ్రహ్మస్వరూపాయ నమః సర్వదేవత మూలాయ నమః ఓం ఆదించ రహితాయ నమః సర్వస్వరూపాయ నమః అఖండ స్వరూపాయ నమః రాగరహితాయ నమః ఓం ఆదిత్యతత్వాయ నమః ఓం కాలాతీతాయ నమః అంతఃసత్వాయ నమః స్వయం ప్రకాశాయ నమః సదప్రజ్ఞాయ నమః దర్శనస్థాయ నమః స్వయం భువాయ నమః పుష్పామిశ్రాయ నమః అనంతనిలయాయ నమః ప్రణస్వరూపాయ నమః మౌనప్రదాయ నమః నిగరదత్తాయ నమః విశ్వాంతరాయ నమః విశ్వాకారాయ नमः विश्वमूलाय नमः स्वधर्माय नमः महासत्वाय नमः कारणरहिताय नमः यथार्थत्वाय नमः राजेन्द्रत्वाय नमः अमृतमयाय नमः अमूर्तये नमः ब्रह्मोत्सक्षाय नमः ब्रह्मोत्स निक्षिप्ताय नमः निगूढाय नमः निर्मलाय नमः वेदतत्वसाय नमः अनन्तप्रदाय नमः अंतर्गताय नमः अमूल्यत्वाय नमः लोकप्रियाय नमः लोकातीताय नमः त्रिपुररहिताय नमः ओम प्रेम सहिताय नमः ओम कूटस्थरण्णाय नमः पंचभूताधीशाय नमः पंचकोशमर्दनाय नमः द्रष्टासार दृष्टिप्रसाराय नमः निरातस्थानाय नमः चित्तस्थापिताय नमः अंतरंगवासाय नमः श्रीरूपाय नमः रक्षाय नमः पुण्यस्वभावाय नमः अगुणसाक्षाय नमः गुणतत्वप्रदाय नमः गुणसहाय नमः सुमुखाय नमः आयुषदाय नमः पश्चिमप्रदाय नमः तत्वगुणस्थाय नमः गुणप्रकाशाय नमः सदगणयाय नमः रागवधाय नमः रागप्रदाय नमः मौनप्रियाय नमः सत्यसिद्धप्रदाय नमः राजयोगप्रदाय नमः अंतरंतरस्थाय नमः अनवतंत्र मास्माय नमः पारसार निवाय नमः चित्रविद सार निवासाय नमः अंचरहिताय नमः पुरुषोत्तमाय नमः एक पुरुषाय नमः ओम कालगमनाय नमः कालकारणाय नमः कालमूलाय नमः काललयाय नमः योग निवासाय नमः योगाय नमः योगप्रतिष्ठाय नमः सर्वान्तगताय नमः अनन्तस्वरूपाय नमः अनन्तरहिताय नमः निर्बोधनाय नमः अनन्तध्वंसाय नमः एकतप्रतिष्ठाय नमः सर्वभूतसाङ्ख्याय नमः ज्ञान निवासाय नमः ज्ञान लोलाय नमः भावशून्याय नमः निवासाय नमः अनन्ततत्वाय नमः दशरथोत्तराय नमः पादशोत्साय नमः ब्रह्मभावनिष्ठाय नमः सृष्टिपोषकाय नमः निर्विकाराय नमः पटनाचातुर्याय नमः नित्यस्वरूपाय नमः परमरूपाय नमः राघवोदराय नमः राजरूपाय नमः जगद्गुरुवे नमः अंतर्योगिने नमः साकारावृताय नमः सर्वोद्धरणाय नमः ब्रह्मार्पणम् 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 प्रथमम्
అంతర్ముఖి ద్వితీయం ఆత్మాన్వేషి తృతీయం ఆత్మ సాక్షాత్కారి చతుర్థం ఆత్మపీఠాధిష్టే పంచమం భ్రాంతిధ్వంసిని షష్టమం సుస్వరూపమయే సప్తమం అనంతాన్వేషి అష్టమం గమ్యదర్శనే నవమం బ్రహ్మైక్య ప్రథమం అంతర్ముఖి ద్వితీయం ఆత్మాన్వేషి తృతీయం ఆత్మ సాక్షాత్కారి చతుర్థం ఆత్మపీఠాధిష్టే పంచమం భ్రాంతిధ్వంసిని షష్టమం సుస్వరూపమయే సప్తమం అనంతాన్వేషి అష్టమం గమ్యదర్శినే నవమం బ్రహ్మైక్య ప్రథమం అంతర్ముఖి ద్వితీయం ఆత్మాన్వేషి తృతీయం ఆత్మ సాక్షాత్కారి చతుర్థం ఆత్మపీఠాధిష్టే పంచమం భ్రాంతిధ్వంసిని షష్టమం సుస్వరూపమయే సప్తమం అనంతాన్వేషి అష్టమం గమ్యదర్శినే నవమం బ్రహ్మైక్య రక్తవర్ణపు వస్త్రాలు ధరించి ఎర్రని పగడాల మాల ధరించి భక్తితో మండల వ్రతమును పాటించి పూనాలి దీక్షనే నీ కొండ చేరంగా కరుణించి కాపాడు కనకదుర్గవే ఇలపైన మమ్మేలు జై భవానివే జై భవానీ జై 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 భవానీ జై భవానీ జై 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 భవానీ జజ్జనకు జనకు జన డంకాలు మోగంగా తప్పట్లు తాళాలు నీ పేరే పలకంగా జజ్జనకు జనకు జన డంకాలు మ్రోగంగా తప్పట్లు తాళాలు నీ పేరే పలకంగా శివమెత్తిన నాదంలో ఆవేశం పూర్ణంగా శివమెత్తిన నాదంలో ఆవేశం పూర్ణంగా అమ్మోరివే తల్లి భద్రకాళివే తల్లి అమ్మోరివే తల్లి భద్రకాళివే తల్లి కరుణించి కాపాడు కనకదుర్గవే ఇలపైన మమ్మేలు జై భవానివే జై భవానీ జై 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 భవానీ జై భవానీ జై 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 భవానీ జై భవానీ జై 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 భవానీ ఓం దశాంగులంతో భక్తాన కార్యక్రమం శ్రీ లలితాభ్యం ధూపమాగ్రహయామి దీపం చూపించండి దీపం నమస్కారం చేసి ఓం సాధ్యం సంయుక్తం యోజితం ప్రేమ దీపం దర్శయామి గోపతి పాత్ర నైవేద్యం అమ్మా ఒకసారి లేస్తారా అమ్మా ఒకసారి లేవ सर्वेभ्यो देवेभ्यो नमः सर्वे देवताभ्यो नमः सर्वेभ्यो गुरुभ्यो नमः नानाविध भक्ष्य भोज्य लेह्य चूर्य पानीय फल निवेदन समर्पयामि ऐसा ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा यानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा मध्य मध्य पानी समर्पयामि आत्मप्रक्षालनं पादप्रक्षालनं
తాంబూలం పెట్టాలి పూజ విసిరి పూర్ణాగోదాం ముక్తారు పుణ్యం తాంబూలం ప్రతిదినం మిగతాది పుణ్యదేవత తాంబూలం అది ఆరతి వచ్చా శ్రీలలిత శివజ్యోతి దయామయ సర్వకామద శ్రీలలిత శివజ్యోతి జయ జయ హారతి జగదాంబ పార్వతి మంగళహారతి మాతా హనుమా జయ జయ హారతి జగదాంబ పార్వతి పశుపతి ఇల్లాలై వెలసిన తల్లి కరుణా నిలయుని కల్పవల్లి వరదే భద్రనుతే వల్లి పతితల్లి భద్రనుతే వల్లి పతితల్లి స్వర్ణే తరుణోపాయ జయ జయ హారతి జగదాంబ హారతి మాతా జయ ఐదవ తరమించే అతివము నీవమ్మ మూడు లోకాలకు మూలము నీవమ్మ నిన్నే నమ్మితిని మొరవినరావమ్మ నిన్నే నమ్మితిని మొరవినరావమ్మ స్మరణే సర్వోపాయమమ్మ జయ జయ హారతి అమ్మను చూచితిని బంగారు బొమ్మను చూచితిని అమ్మను చూచితిని బంగారు బొమ్మను గాంచితిని మంగళ వేషను మధుమయ భాషను మంగళ వేషను మధుమయ భాషను మంగళ వేషను మధుమయ భాషను మంగళ వేషను మధుమయ భాషను అమ్మను చూచితిని బంగారు బొమ్మను గాంచితిని అమ్మను చూచితిని బంగారు బొమ్మను గాంచితిని మంగళారతులు మహిళలు పాడగా మంగళారతులు మహిళలు పాడగా మంగళారతులు మహిళలు పాడగా మంగళారతులు మహిళలు పాడగా పద్మాసనమున బరగిన దేవిని పద్మాసనమున బరగిన దేవిని భద్రాసనమున బరగిన దేవిని భద్రాసనమున బరగిన దేవిని అమ్మను చూచితిని బంగారు బొమ్మను చూచితిని అమ్మను చూచితిని బంగారు బొమ్మను గాంచితిని 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 శ్రీమాత్రే నమః ఓం శ్రీమాత్రే నమః అర్పణం అర్పణం అందరికీ ఇచ్చారా వీళ్ళందరికీ ఇస్తారు చరణ ఇచ్చేయండి ఎంత మంచి దానవోయమ్మా మీదెంత మంచి విధానమో అమ్మా ఎంత మంచి దానవోయమ్మా నీదు సహనమే నిండుకుండా నీదు సహనమే నిండుకుండా నీదు ఓరిమి భూమి ఓరిమి నీదు ఓరిమి భూమి ఓరిమి నీదు సహనమే నిండుకుండా నీదు సహనమే నిండుకుండా నీదు ఓరిమి భూమి ఓరిమి నీదు ఓరిమి భూమి ఓరిమి నీకు నీవే సాటి తల్లి నీవే సాటి తల్లి నీకు నీవే సాటి తల్లి నీకు నీవే సాటి తల్లి ఎంత మంచి దానవోయమ్మా నీదెంత మంచి విధానమో అమ్మా ఎంత మంచి దానవోయమ్మా
దారి తెన్ను తెలియరాని దుర్గమంబగు మార్గమందున దారి తెన్ను తెలియరాని దుర్గమంబగు మార్గమందున దారి చూపెడు దివ్య జ్యోతి దారి చూపెడు దివ్య జ్యోతి తీరు తెలిపెడు వేగు చుక్క ఎంత మంచి దానవోయమ్మా నీదెంత మంచి దానవోయమ్మా ఎంత మంచి దానవోయమ్మా బ్రహ్మార్పణం అందరు పూజ राजाधिराजाय प्रसाहिने नमो वै पूर्णे समय कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणोदकातो कुबेराय श्रवणाय महाराजाय नमः ओम तद्ब्रह्मा ओम तद्वायु ओम तत्सत्यं ओम तत्सर्वं ओम तत्पुरो नमः ईशान सर्व विज्ञानं ईश्वर सर्व भूतानां ब्रह्मास्मि ओम तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयातु ओम भूतनाथाय विद्महे भूतनाथाय धीमहि तन्नो शास्त्र प्रचोदयातु तत्पुरुषाय महासेनाय धीमहि तन्नो शंकर प्रचोदयातु तत्पुरुषाय महादेवाय धीमहि तन्नो प्रचोदयातु लोकाचार्य अद्भुतनिवार धीमहि तन्नो दुर्गे प्रचोदयातु नारायणाय धीमहि तन्नो विष्णु प्रचोदयातु ओम वेंकटेशाय श्रीनिवास धीमहि तन्नो श्री प्रचोदयातु ओम आंजनेय द्वारकुल धीमहि तन्नो नमः प्रचोदयातु ओम చెప్పండి మనతో ఒకసారి బ్రహ్మస్వరూపాయ विद्महे जीवन्मुक्तिकराय धीमहि तन्नो ब्रह्म ओम ब्रह्मस्वरूपाय विद्महे जीवन्मुक्तिकराय धीमहि तन्नो ब्रह्म ओम ब्रह्मस्वरूपाय विद्महे जीवन्मुक्तिकराय धीमहि तन्नो ब्रह्म मात्रे नमः ब्रह्मार्पणं पूर्णे मंत्र समर्पयामि ఎక్కడ ప్రదర్శన చేయండి ఓం యానిగా భగవాన్ యమాద భూమించ ఆమనా ప్రదర్శన పదే పదే అపోహం ఆయన ప్రణామి సనామి హరిదాస్ మహేశ్వరి ఆత్మ సంస్కార చెప్పడంత అపరాధ సహస్రాన్ని క్రియంతే ఆర్నిశం సేనాదేవ దాసోహం మాం మత్వ నమస్వ పరమేశ్వరి అపరాధ క్షమాపణ నమస్కారం సమర్పయామి ఆయన వచ్చా మనసందరి విద్యాత్మక నారాయణ ఏతత్ఫలం పరమేశ్వరాత్మస్తు పరబ్రహ్మాత్మస్తు నేనే బ్రహ్మో నేనే అంతా నేనే బ్రహ్మో నేనే అంతా నేనే ఉన్నది ఉన్నది నేనే నేనే ఉన్నది ఉన్నది నేనే అమ్మా 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 బ్రహ్మ అమ్మా బ్రహ్మ ఏతత్ఫలం బ్రహ్మార్పణమస్తు బ్రహ్మార్పణం 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 రేపు మహాచండి